తాజా సమాచారాన్ని చూస్తున్న విద్యుత్ కార్మిక సంఘాలతో మంత్రి జగదీష్ రెడ్డి చర్చలు సఫలమయ్యాయి. సమ్మె నిర్ణయాన్ని విరమించినట్లు విద్యుత్ కార్మిక సంఘాలు ప్రకటించాయి. మా డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్న కార్మిక సంఘాలు ప్రస్తుతానికి సమ్మె విరమించుకుంటున్నట్లు తెలిపాయి. పని ఒత్తిడి కూడా కొంత తగ్గించాలి, ఎందుకంటే చాలా చోట్ల పని ఒత్తిడి వల్లనే కొంత ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా వారు చెప్తా ఉన్నారు. వాస్తవం కూడా అది మా దృష్టికి కూడా వచ్చింది. అది చేయాలని చెప్పి ఇప్పటికీ మేము ఆల్రెడీ అనుకున్నాము. అది కూడా వెంటనే పరిష్కారం చేసేస్తూ ఉన్నాం. మెడికల్కి సంబంధించి కూడా వారు అడిగింది ప్రభుత్వం ఎన్ని అనేది లేదు, అవసరాన్ని బట్టి తప్పకుండా అది మా సిఎండీలు వర్కౌట్ చేస్తూ ఉన్నారు, దాన్ని బట్టి ఇస్తాం తొందరగా. అదేవిధంగా మెడికల్కి సంబంధించి వారు ఏదైతే అడిగినారో వైద్యానికి సంబంధించి అది ప్రభుత్వం నుంచి కూడా ఇతర శాఖలకు సంబంధించి కూడా పాలసీ రావాల్సి ఉంది. దాని అది వచ్చిన వెంటనే దానికి అనుకూలంగానే ఇది కూడా ఇస్తామని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రస్ట్ ఏదైతే ఎంప్లాయీస్ ట్రస్ట్ ఉన్నాయో ఆ ట్రస్ట్కు సంబంధించి ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించిన రిప్రజెంటేటివ్ కూడా ఒకరిని దాంట్లో వారు తీసుకోవాలని చెప్పినారు. అది కూడా తీసుకోవడానికి అంగీకరించడం జరిగింది. సింగిల్ మాస్టర్ స్కేల్కి సంబంధించి కూడా వారు డిమాండ్స్లో అడగడం జరిగింది. దాన్ని కూడా వెంటనే పరిష్కారం చేసేస్తున్నాం. వేజ్ రివిజన్తో ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారు కూడా దానికి అంగీకరించడం జరిగింది. ఈ రకంగా అది సింగిల్ మాస్టర్ స్కేల్కి సంబంధించి వాళ్ళ అడిగిన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని వేజ్ రివిజన్ సందర్భంగా దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వేజ్ రివిజన్ జరిగినప్పుడు అది కూడా అమలు చేస్తామని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. ఇక ఇంకొక డిమాండ్ ఏదైతే ఉందో ఈ ప్రధానంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది ఏదైతే ఉన్నారో ఈ ఏజెన్సీలతో బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏజెన్సీలు మమ్మల్ని కొంత దోపిడీ చేస్తూ ఉన్నాయి. పేమెంట్స్ సమయంలో ఇవ్వక రకరకాల ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి తప్పకుండా 3 నెలల కాలంలో దానికి సంబంధించిన అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేస్తాం. ఆ మధ్య దళారీ దోపిడీ ఏదైతే ఉందో ఈ ఏజెన్సీ వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన శాశ్వత పరిష్కారాన్ని కూడా చేద్దాం. దానికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళకి దాని నుంచి విముక్తి లభిస్తుంది అనే దాని కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాం. 3 నెలల్లో ఆ సమస్యకు కూడా శాశ్వతమైన పరిష్కారాన్ని కనుక్కుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది. మరి ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చినారో వెంటనే వారి యొక్క చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నిటి కూడా ప్రభుత్వం లాస్ట్ డిస్కస్ చేసిందా మనం తర్వాత మనం పరిశీలిస్తాం. అది ఈపీఎఫ్కి సంబంధించి కూడా వారు అడిగినారు. దానికి సంబంధించి ఫైనాన్షియల్ బర్డెన్ ఏముంటుంది, ఆర్థికపరమైన భారం ఏముంటుంది అని చూసి దాన్ని ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేయాలని చెప్పి వారు కోరినది ఏదైతే ఉందో దాన్ని ఆర్థికపరమైన భారాన్ని అంచనా వేసిన తర్వాత దాని మీద ఒక ఆలోచన చేద్దామని చెప్పేసి ఒక అంగీకారానికి రావడం జరిగింది. మరి ఇంతకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా దాంట్లో ప్రధానంగా వారు అడిగినా సరే ప్రధానమైన వారు ఏదైతే కోరుతున్నారో వాటిని చాలా వరకు మనం అంగీకరించినాము. మరి ఈ సందర్భంలో వారు కూడా సమ్మె విరమణ చేసుకోవాలని చెప్పి కూడా మనం వారికి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో విద్యుత్కు సంబంధించి ఒక మంచి వాతావరణం తీసుకురావడం జరిగింది. ఏదైతే ఆ రోజు ప్రచారాలు జరిగినాయో తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పి చెప్పినరో మరి వాటిని అన్నింటినీ కూడా
తాజా సమాచారాన్ని చూస్తున్న విద్యుత్ కార్మిక సంఘాలతో మంత్రి జగదీష్ రెడ్డి చర్చలు సఫలమయ్యాయి. సమ్మె నిర్ణయాన్ని విరమించినట్లు విద్యుత్ కార్మిక సంఘాలు ప్రకటించాయి. మా డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్న కార్మిక సంఘాలు ప్రస్తుతానికి సమ్మె విరమించుకుంటున్నట్లు తెలిపాయి.